गिरिधराष्टं धारयतां ध्रुवम् ॐ देवस्य गृहे मनये वसन्तु ప్లీజ్ ఓకేనా ओम देवस्य गृहे मनये वसन्तो देवानां कवये पार्थिवासः ओम तच्छम्योरावरणीमहे गातुमिज्ञाय गातुमिज्ञमतिः दैवी वासदोरसे श्रीहस्तगिरिनाथाय देवराजाय मंगलम कमलाभुज कस्तूरी कथमंकितवक्षसे మెడికవర్ హాస్పిటల్స్లో రిహాబిలిటేషన్ వార్డ్ ఒకటి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెడికవర్ మేనేజ్మెంట్ అందరికీ. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రీహాబిలిటేషన్ వార్డులో ఇన్ హౌస్ రీహాబిలిటేషన్ వార్డు యూజువల్గా రీహాబిలిటేషన్ వార్డ్స్ మనకు విత్ ఇన్ హాస్పిటల్ లేకుండా బయట ఉంటాయి. బట్ ఫస్ట్ టైం నెల్లూరు సిటీలో మనకు రీహాబిలిటేషన్ వార్డుని మనకు హాస్పిటల్స్లోనే మనం పెట్టడం జరిగింది. యూజువల్గా ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ తర్వాత చాలా కేరింగ్ అవసరం ఉంటుంది మనకు ఎస్పెషల్లీ పేషెంట్స్కి. సో ఎస్పెషల్లీ మేజర్ పోస్ట్ సర్జరీలు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఈ నీ ఆపరేషన్స్ కానీ కొన్ని మొబిలిటీ రిలేటెడ్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ మొబిలిటీ ఫంక్షన్ కోసం మనం చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా ఈ రిహాబిలిటేషన్ వార్డులో వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి యూజువల్గా బెడ్ రీడన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు హౌసెస్లో ఎస్పెషలీ స్పెషల్గా ఎవరైనా టెక్నీషియన్స్ వీళ్ళు అవైలబిలిటీ ఉండాలి మనకు నర్సింగ్ సంబంధించి కానీ. సో ఇలాన్నిటి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసి వాళ్ళకి తొందరగా రికవర్ అయ్యేటట్లుగా చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఈ రీహాబిలిటేషన్ వార్డ్ని ఓపెన్ చేయడం జరిగింది. సో నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో మనకు యూరోపియన్ స్టైల్ మోడల్లో వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ని అందరూ వాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మెడికవర్ హాస్పిటల్లో పునరావాస కేంద్రాన్ని అంటే ఒక వార్డ్ రీహాబిలిటేషన్ వార్డ్ని మనం ఎస్టాబ్లిష్ చేశాము. సో బేసిక్ ఏంటంటే రీహాబిలిటేషన్ వార్డు ఎక్కడ చూసినా సరే కూడా హాస్పిటల్తోనే కలిసి ఉండదన్నమాట. సో దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా డాక్టర్ రావాలన్నా ఐసీయూ రిక్వైర్మెంట్ ఉన్నా అది పాసిబుల్ అవ్వదు. సో లాస్ట్ మంత్ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన చైర్మన్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇది తక్కువ ప్రైస్లో అన్ని ఫెసిలిటీసు ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్, ఒక డాక్టర్ కన్సల్టేషను, డైలీ మానిటరింగ్ ఇవన్నీ ఒక బేసిక్ ప్రైస్లో తీసుకొచ్చాము. సో అందరికీ రీజనబుల్ అఫోర్డబుల్ రేట్లో ఉండి సో డైలీ అంటే వాళ్ళు మన దగ్గర ఉంటే ఇంకా హాస్పిటల్ కంప్లీట్ కేర్ ఉన్నట్టే. ఇప్పుడు బయట ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఉన్నా డాక్టర్ రౌండ్స్ కానీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కానీ కుదరడం అంత ఈజీ అవ్వదు. సో ఇవన్నీ సౌకర్యాలు మనము ఫస్ట్ టైం నెల్లూరులో విత్ హాస్పిటల్ అది కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేశాము.